హలో గైస్, నేను మీ బ్రాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీపీ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ తెలుగు. నేనేగా చిన్న ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. ఛాలెంజ్ పేరు హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను అన్నమాట. వీళ్ళకైతే దాంకోను 10 మినిట్స్ అయితే ఉంటది. నేను ఎత్తకనైతే 30 మినిట్స్ అయితే టైం మనకైతే ఉంటది అన్నమాట. నేను జోష్ అయితే ఎత్తకపోతున్నాం. వీళ్ళు ముగ్గురు అయితే దొంగపోతున్నారు. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ 250కి అయితే స్టార్ట్ అవుతుంది ఛాలెంజ్. ఎందుకంటే ఇంకా 10 మినిట్స్ లోపల మనం అయితే 3కి అయితే వాళ్ళని అయితే దాముకుంటారు. 3 నుంచి మనం 3:30 దాకా అయితే మనం అయితే వాళ్ళని కొట్టుకోవాలి. టైం ఎంత అవుతుందిరా? 2:47 2:47 అవుతుంది. ఇంకా 3 మినిట్స్ ఉంది. 3 మినిట్స్ లోపల వాళ్ళు వెళ్ళిపోతారు. రూల్స్ ఏంటంటే చెప్పనే ఉన్నాయి ముందుగానే. ఆ పక్క ఫ్లాట్లు ఈ పక్క ఫ్లాట్లు బయటికి రాకూడదు. నేను చెప్పేది ఏంటంటే బయటికి రాకూడదు. అటు కైల్లోకి వెళ్ళకూడదు. 2 ఫ్లాట్లు ఈ పక్క గోడ దాటి ఫ్లాట్లు గోడ దాటి బాగుంది. నితీష్ బాగుంది. ఈ గోడ దూకే ఆ ఫ్లాట్ లో బాగుంది. బయటికి రాకూడదు, లోపలికి పోకూడదు. అది 2 ఫ్లాట్లు అవుతాయి. మేము రావచ్చు బయటికి. మేము రావచ్చు. ఈ 2 ఫ్లాట్లు అవుతాయి. ఈ 2 ఫ్లాట్లు కనబడంగానే నితీష్ అన్నాడు. మనం కైట్లు ఎగరేసి ఆడకూడదు. బాగుంది. కైట్లు ఎగరేసిలా అయ్యో మనం కైట్లు ఎగరేసి ఆడకూడదు. బాగుద్దు అవుతుంది. చూడండి, మీరు ఇక్కడ చూసి కనబడుతుందా? ఇక్కడ మీరు చూసినట్లయితే 2:49 అయితే అవుతుంది. ఇంకొక సెకండ్ ఉంది. ఆగండి, 1 నిమిషం ఉందా? వెళ్ళిపోండి. మేము వెళ్ళిపోతాం. సరే అయితే వెళ్ళిపోతాను. చూడండి, వాళ్ళని వెళ్ళిపోతున్నారు. వీడియో అయితే వెళ్ళిపోయారు. ఇంకా 3కి అయితే మేము పోవాలి. వాళ్ళంతా వెళ్ళిపోతున్నాము. మేమైతే వెళ్ళిపోతున్నాం. గాయస్ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు తెలిపోతున్నారు. మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం క్యాంపింగ్ చేసాం కదా, ఆడికైతే వెళ్ళిపోతున్నాం. ఇదిగో మన వాళ్ళు అటు వెళ్తున్నారు. మేము క్యాంపింగ్ వచ్చేసాం. టైం 2:51 అయితే టైము. ఒక మిషన్ అయితే వచ్చేసాం. వచ్చేసాం. ఒక మిషన్ అయితే వచ్చేసాం. గోడ దూకైతే వెళ్ళిపోతాం. ఇంకా అటు పోవాల్సింది. ఎక్కడైతే ఏడవడి నీళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగో నీళ్ళు, మీరు కూడా చూడండి. మేమైతే ఖచ్చితంగా అయితే మ్యాచ్ అయితే విన్నామంటే సపోర్ట్ అయితే చేయాలి. నీళ్ళు అయితే చూడండి ఎట్టున్నాయి. వస్తే మేము ఇక్కడి నుంచి గోడ అయితే దూకేస్తాము. వీళ్ళైతే మన వాళ్ళు అయితే గోడ ఎక్కే దానికి సిద్ధంగా ఉన్నారు. గాయస్ మన వాళ్ళు అయితే
టైం ఎంత నితీష్? ఏమంతంటే 2:54. 2:54 అయితే అయింది. ఇంకా 6 నిమిషాలు అయితే ఉంది గాయస్. ఒలిగాని వస్తే వాడు దూకేసి అట్టు వెళ్ళిపోతాం. ఉల్టిగాని వస్తే ఇటు నుంచి ఎట్టు వెళ్ళిపోతాము. జాగ్రత్త. ప్రసాద్ ఇదిగో కెమెరా పెట్టుకో. గాయస్ ఈ గాడ్ అయితే మేము దాటి అయితే వెళ్ళకూడదు. ఈ గాడ్ తీసి అయితే మేము కూడా దాటి వెళ్ళకూడదు. కానీ అవతల ఫ్లాట్లు ఉన్నాయి గాయస్. ఇదిగో ఇదిగో ఏ చెట్టు ఏందో చెట్టులా గాయస్ కంపలో. అక్కడి నుంచి అయితే మేమైతే దాటకూడదు గాయస్. ఇదిగోండి గాయస్ ఎడైతే కాలం ఉందో మేము అట్టన్నా దూకాల్సింది. ఇంకా ఇట్టయితే ఈజీగా ఉండింది మాకు. ఇటు వచ్చేసాము. నితీష్ అయితే ఎట్ట వెళ్ళిపోయాడు. నితీష్ అయితే ఎట్ట వెళ్ళిపోయాడు. ఏ అర్థం కావట్లా. నితీష్ అయితే మాకైతే కనబడట్లేదు. కనపట్టాలా పోతున్నాం. అదిగో నితీష్ గైస్. నితీష్ అయితే అడిగితే ఉన్నాడు గైస్. గైస్ ఆడ అయితే వస్తున్నాడు గైస్. అయితే నీళ్ళు ఉన్నాయి. మేమైతే ఈ చెట్లు కింద ఆడ కూడా దాముకుంటాం. వాళ్ళు కనపడకుండా దాముకోవాలి. అయితే మనం కనపడకుండా అయితే మేము దాముకుంటాం. కనపడకుండా దాముకుంటాం. ఇంకా మా నాన్న అయితే ఏడు దాముకుంటాడంట చెప్పాడు. మనం ఏడ దాముకున్నాము. మనం కూడా ఏడ ఒక ప్లేస్ చూసి దాముకోవాలి. మేము కూడా ఏడ ఒక ప్లేస్ చూసి దాముకుంటా. ఇంకేం చేస్తాము. ప్లేస్ లేవు ఇక్కడ చూస్తే. నితీష్ అయితే ఇటు వెళ్ళాడు. మనం అయితే ఇటు పోతాం. బండి కూడా ఇటు వచ్చేస్తున్నాడు. బాలాడ కాలం అవుతుంది. చేస్తారు 3 కట్టకు వచ్చేస్తాను. మేము ఏడ కూడా దాముకోవాలి. ఇంత ఆవలా ఇంకా మేము ప్లేస్ కూడా ఇంకా ఎత్తుకోలేదు. ఏడ దాముకోలే అర్థమే కావట్లేదు. ఆడైతే దాముకోలేము. ఆడైతే దాముకుంటాము. అది దాముకుంటున్నాము. ఇక్కడ ఏమైనా ఉంటాయో చూస్తాం. ఎడైతే ఏదైనా ఉంది. దాంట్లో ఏముంటుంది మాకు తెలీదు. మనకు తెలీదు. నితీష్ అయితే ఆడ దాముకుంటున్నాడు. ఏడకో పోయాడు. మేమిద్దరం అయితే ఆడున్నాము. చూసారు కదా మీరు ఎట్ట ఉందా. ఏ చెట్టు అంతా ఉంది. మేమైతే ఏడో ఉన్నాం. నితీష్ అడిగిపోయాడు అన్నట్టు. హలోలే అంటున్నాడు. ఈ అబ్బాయి హలోలే అంటున్నాడు. వాళ్ళైతే టైం అంతా చూద్దాం. అబ్బా ఇంకో 2 నిమిషాలు వచ్చేస్తారు. 2:58. 2:59 బయలుదేరుతాం ఇప్పుడు. ఆగు టైం ఎంత అయిందా? 2:58. 2:59 బయలుదేరి 3కి వెళ్తాంలే. ఏం కాదు. 3కి వెళ్దాం. ఫాస్ట్గా రావాలి. అత్తగాడు ఫస్ట్ నుంచి పోదాం. ఓకేనా? తర్వాత చూద్దాం. తర్వాత ఇల్లు అంటే నాకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం పట్టేస్తాం. స్టార్ట్ అయిపోయింది ఛాలెంజ్. 3 హౌస్ ఎక్కడైతే లేదు. ఇంకో ప్లేస్ దొరుకుతుంది.
నితీష్ జూమ్ అదిగా నితీష్ అన్నాడా ఏ నితీష్ అదిరా ఎదిగింది గాయస్. నితీష్ ఫస్ట్ బాలే వచ్చి యాడ అనుకున్నారా చెప్పు చెత్త ఒకటి ఉండదు నీకు చెప్తే రేపు బిర్యానీ ఇస్తాం చెప్పు అరే ఆ పక్కన వెనకాల దానుకుంటారా గైస్ రండి బాబా వచ్చేస్తున్నాడు రే లేటప్పుని బాబాయ్ వచ్చాడు. అన్న నేను కూడా ఎక్కాను. వాడు ఎక్కున్నాడు కింద కొంగనే డౌన్ డౌన్. నేను కూడా ఎక్కాను రా. డౌన్ నితీష్ అయితే దొరికిపోయాడు. నితీష్ అయితే తేడున్నాము. నితీష్ అయితే ఖచ్చితంగా దొరికిపోయాడు. మేము ఎదురైతే ఆడున్నాము. మేము కూడా తిరిగిపోవాలి. వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళు కనిపెట్టేవాళ్ళు అయితే కనిపించలేదు. మాట అయితే స్పష్టంగా అయితే వినబడుతున్నాయి మాకు. మాటలు బాగా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఆడన్నా మాకు తెలియదు. అయితే మంచి ప్లేస్ అయ్యాడా ఏడేం లేవు. వద్దామా వాళ్ళు మనం కనిపెడతారా. టైం కూడా అయిపోయింది. టైం కరెక్ట్గా 3 అయితే అయింది. వచ్చేసారు వాళ్ళ మాటలైతే వినపడుతున్నాయి మాకు. మాకైతే ఏమో తెలీదు. వాళ్ళు ఇచ్చేస్తారు కావాలా మాకు తెలిసి. నేనైతే దొరికిపోయాను గాయస్. ఇంకా బంటి ఒకటే ఏడున్నాడంటే ఆ అబ్బాయి కూడా ఏడ మంచి ప్లేస్ అటు పక్కతే ఉన్నాడు. ఏడ లేరు ఆ అబ్బాయి అయితే. నేనైతే దొరికిపోయాను. నితీష్ అయితే దొరికిపోయాడు ఖచ్చితం. అదిగో అందరు వస్తా. అదిగో అందరు దొరికిపోయాము. ఇంకా ఆ అబ్బాయి ఒకటే ఉన్నాడు. గైస్ దొరికిపోయాడు ఏస్టీడు. అది కాదు చెప్పవా బండి కూడా అన్నాడా. మాకు తెలియదు. బిర్యానీ ఇప్పిస్తా. బిర్యానీ మాకు పల్లె గెలిచేదే కావాలి మాకు. బంటి అయితే లేడు. మాకు తెలీదు. బిర్యానీ ఇప్పిస్తా. బిర్యానీ మాకు పల్లె రాణి బల్లే ఏం బల్లే నోట నాటి గెలిచేదే కావాలి మాకు. ఇంట్లో కూడా ఫస్ట్ రౌండ్ అయితే దొరికిపోయాం గాయస్. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే చేయకపోతే గడ్డిలో పడుకున్నాడు. మేమిద్దరం అయితే ఆడ చెట్టలో ఆడ కూర్చోండాము. వాళ్ళు చూసేసారు గాయస్. కట్టి తీసారు. మేమైతే ఈసారి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కూడా ఉంది మళ్ళీ మాకు. ఖచ్చితంగా విన్నాం వాళ్ళు. మేము మీ సపోర్ట్ కూడా ఉన్నాను. మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి. మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి. ఇదిగో చూడు చెట్టలు ఎట్టున్నాయో. ఇదిగో చూసారా గాయస్. చుట్టూ చెట్లే. ఏం 320 దాకా మీరు పోండి. మీరు పోయేదాకా అవునే. మీరు పోయేదాకా 3:10 అవుతుంది. 3:10 అవుతుంది. అంతే 3:20 కల్లా వచ్చింది మీరు. 3:20
వేసాం అనమాట. అవి చూడండి థర్మాకోల్ షీట్లు ప్రకారం ఉన్నాయి. ఆ మూల కానీ ఆ మూల కానీ మొత్తం థర్మాకోల్ కలుషితం అయిపోతుంది. మొత్తం ఏం చేస్తాం, ఆడుకున్నాయి. టైం ఎంత అవుతుందిరా? 3:11. 3:20 అయితే పోతాం వాళ్ళకి ఆడికే. మేమే వాళ్ళకి 20 నిమిషాలు ఇచ్చాము. 5 minutes లో కలిపెట్టాము. వాళ్ళకి ఆశ్చర్యం వేసిపోయింది. అట్ట కనిపెట్టాము. నితీష్ కూడా లాస్ట్కి వెళ్ళిపోయాము. నితీష్ కూడా చెట్లలో ఉన్నాడు. చూసాము, గోడ దూకాము, ఆ లాస్ట్కి పోయాము. లేసి లెగ్గిస్తా ఉన్నాడు. బండి ఆడపోతే బండి కూడా మురుక్కున్నాడు. అంతే ప్రసాద్ అవతల ఫ్యాక్టరీలో ఉన్నట్టున్నాడు. ప్రసాద్ పోతే పడుకున్నాడు. మేమే వాడికి 20 నిమిషాలు ఇచ్చాం. ఈ పాటికి అవునే అయిపోయినారు. 20 నిమిషాలు ఇచ్చినామా ఈజీగా పోతున్నారు గాయస్. నన్ను వదిలేసి వాళ్ళిద్దరు అయితే ఆడదామనుకుంటారంట. ఈసారి నేను ఒకటే, వాళ్ళైతే ఆడికి వెళ్ళిపోతారు గాయస్. ఖచ్చితంగా ఆడదామనుకోవాలి. మాకే అర్థం కట్టాలి గాయస్. చూద్దాం, ఆడదామనుకున్నాం, చూస్తాం. మేము దాముకున్నాం, వెళ్ళుగా దాముకుంటాం, మేమైతే దాముకుంటాము. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఆడ ఒకటి దాముకుంటా. 2 ఫ్లాట్లు, ఈ ఫ్లాట్లో అవతల ఫ్లాట్లో మాకు దొరికింది. ఇంకా అయితే మేము అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నారు ఆడదాముకోను. మేమైతే ఇంకా ఇదిగో పరిగిస్తున్నారు. మేము కూడా పరిగెళ్ళి ఇప్పుడు ఇదిగో పరిగిస్తున్నాం. మేము కూడా ఎడంతా బుడద కూడా ఉంది కాసి. బుడత ఎట్ట పోవాలో ఏమర్థం జారిపోతాం కాదు, జారిపోతుంది. ఇదిగో కాసి వీళ్ళైతే గోడ ఎక్కేసాను. నేను గోడ ఎక్కాలి ఇప్పుడు. 3:09 టైము కరెక్ట్గా ఎక్కేస్తున్నాను. నేను కూడా నేను గోడ ఎక్కి ఇప్పుడే దూకాను. చెత్త గడ్డి చూడండి కాసి అట్టుందో పరిగిస్తున్నాను. ఏదో ఒక చెట్టు ఎక్కేస్తాను ఇప్పుడు. చూడండి గాయస్ అట్టుందో. వాళ్ళు చూడు ఆడ దగ్గర ఆడో దాముకోమంటున్నారు నన్ను. నేను కూడా ఈ ఫ్లాట్లోకి వచ్చేసాం. చూడండి గాయస్ మీరు. గాయస్ ఇదిగో నేనైతే ఏదో ఒక చెట్టు ఎక్కేస్తాను ఇప్పుడు. చెట్టు తగ్గుతా ఉన్నాయి. మన ఎదురుగోని చూడు ఆ చెట్టు ఎక్కితే కనపడిపోతాం మనం. వాళ్ళు ఎత్తే వచ్చేస్తారు గాయస్. 3:18 గాయస్ టైము. ఇంకో 2 నిమిషాలు ఆడైతే కనపడిపోతుంది మనకి. ఈ చెట్టు ఈరోజు గాలి అయితే చిన్నగా రావటం. టైం కూడా అయిపోయింది గాయస్. కరెక్ట్గా 3:20 గాయస్ టైము. గాలి అయితే వెచ్చగా వస్తుంది కదా గాయస్. ఇంకొక నిమిషం అయితే ఉన్నాయి. పండి సారీ నాకు రూటే పోతాం. ఎందుకంటే మేము ఇటు నుంచి వచ్చాము. ఈ సైడ్ నుంచి పోతాం. ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చాం కదా, అదే రూట్ని పోతున్నాము మేము. మమ్మల్ని ఇటు పోనిచ్చి ఏడైతే అనుకుంటారో తెలియదు, మాకు తెలుసు. అందుకనే ఇటు నుంచే పోయి చూసుకుంటా. ఎవరు చెప్తే వాళ్ళని ఇదే లాస్ట్ రౌండ్. ఇంకో రౌండ్ కన్వర్ట్ చేద్దామా? చేద్దాం. ఇదే పోయి మొత్తం అవుతుందా? టైం లేదు. చెప్పిస్తాను. లేరు గైస్. రాట్లా వచ్చి లేరు. టైం ఎంతరా? 3:24.
గైస్ నాకైతే వీసుగా దొరికిపోయారు. ఇప్పుడే ఒక్కడగా కనపట్ల ఎటపోయారు చూసా ఎటపోయింటారంటారా గో గైస్ వాళ్ళ కాడైతే ఒక ఫోన్ చేస్తున్నాము. ఫోన్ చేయరా గడిపించారు వాళ్ళు అయితే అవతల ఫ్లాట్లో ఉంటారు. ఆడు గడిపిస్తాడు చూడు గోడ ఆడైతే ఉండలేదు గాయస్. వాళ్ళైతే వెనకాల ఫ్లాట్లో ఉన్నారు. ఆ గోడ కనిపిస్తుంది చూడు గాయస్ ఆడైతే ఉన్నారు. ఎవరో గెలిపించారంటూ ఉన్నారు. నితీష్ అయితే దొరికిపోయినట్టున్నాడు. మనం సౌండ్ వస్తుంది వాళ్ళు చూద్దాం గాయస్. నేనైతే అసలు దొరకను ఈ ఫ్లాట్లోకి అయితే అసలు రాళ్ళు ఆ ఫ్లాట్లో తిరుగుతూ ఉన్నారు. మనకు కనిపించారు మా తమ్ముడు ప్రణయ్ అయితే కనిపించాడు. జోసు ప్రణయ్ గైస్ ఏమన్నారు వాళ్ళు మాకే కనపట్లే ఇట్ల పైన చేసుకుంటారా రాండి బాబు. మార్చులు సైలెంట్ లో పెట్టుకోవాలా నువ్వు సైలెంట్ లో పెట్టుకోవాలా మేము కూడా ఎక్కాలా ఫస్ట్ దొంగ ఎన్ని బ్యాట్లు పోయాము టైం ఎంత 49. ఒక్క నిమిషం ఉంది 50 అయిపోద్ది. Run of the match. మీరు టసారని వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గాయస్. ఎట్టుందిరా అందరూ మేమైతే
ఈ వీడియో ఎట్ట అనిపించిందో కామెంట్ అయితే చేయండి గాయస్. లైక్ చేయండి, మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి గాయస్. అప్పుడు వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.